ఓం శాంతి 17/3/2024 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. నాది నాది అనే దేహ అభిమానాన్ని వదిలి బ్రహ్మ బాబా యొక్క అడుగుపై అడుగు వేయండి. రివైజ్ 12/12/1998. ఈరోజు బాప్దాద నలువైపులా ఉన్న తమ శ్రేష్ఠ బ్రాహ్మణ్ ఆత్మలను చూశారు. బ్రాహ్మణులు అనగా బ్రహ్మముఖ వంశావళి. ప్రతి బ్రాహ్మణ్ ఆత్మ యొక్క భాగ్యాన్ని చూసి బాప్దాదా కూడా హర్షితమవుతారు. ప్రతి బ్రాహ్మణ్ ఆత్మకు జన్మతోనే స్వయం బ్రహ్మ బాబా ద్వారా మస్తకంలో స్మృతి తిలకం దిద్దబడుతుంది. స్వయం భగవంతుడే తిలకధారిగా చేస్తారు. అంతేకాక ప్రతి బ్రాహ్మణ్ ఆత్మకు పవిత్రత యొక్క మహామంత్రము ద్వారా ప్రకాశ కిరీటాన్ని ధారణ చేయిస్తారు. దీనితో పాటు ప్రతి బ్రాహ్మణ్ ఆత్మను విశ్వ కళ్యాణకారి ఆత్మగా తయారు చేసి బాధ్యత కిరీటాన్ని కూడా ధారణ చేయిస్తారు. డబల్ కిరీటాలు ధారణ చేయిస్తారు. మరియు భగవంతుడు స్వయంగా తన హృదయ సింహాసన అధికారులుగా తయారు చేస్తారు. కనుక జన్మిస్తూనే మీరు తిలకము, కిరీటము మరియు సింహాసన అధికారులుగా అయిపోతారు. ఇలాంటి శ్రేష్ఠ భాగ్యం పూర్తి కల్పంలో ఏ ఆత్మకు ఉండజాలదు. కనుక బ్రాహ్మణులమైన మేము జన్మతోనే ఇలాంటి భాగ్యవంతులుగా అవుతాము అని మీ శ్రేష్ఠ భాగ్యం యొక్క స్మృతి ఉంటుందా? బ్రాహ్మణులైన మీ గుర్తులను ప్రపంచంలోని వారు శ్రీకృష్ణుడి రూపంలో చూపించారు. కానీ అతడు విశ్వ రాకుమారుడు కనుక రాజ్యానికి గుర్తులైన తిలకము, కిరీటము, సింహాసనాన్ని ఇచ్చారు. అయినా కూడా అతనికి బాల్యంలోనే తిలకము, కిరీటము, సింహాసనము లభించవు. కానీ బ్రాహ్మణులైన మీకు తిలకము, కిరీటము మరియు సింహాసనము 3 ప్రాప్తి అవుతాయి. తండ్రి అయిన పరమాత్మ ద్వారా ఈ 3 ప్రాప్తులు లభించడము అనేది కేవలం బ్రాహ్మణుల భాగ్యంలో మాత్రమే ఉంది. కనుక నా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంపై ఎంత పెద్ద భాగ్య నక్షత్రం మెరుస్తూ ఉంది అని బాప్దాదా చూశారు. ఇలాంటి భాగ్య నక్షత్రం మీలో మీకు కనిపిస్తుందా? సదా మెరుస్తూ కనిపిస్తుందా? లేక అప్పుడప్పుడు చాలా బాగా మెరుస్తూ అప్పుడప్పుడు నక్షత్రం యొక్క మెరుపు తగ్గిపోతుందా? ఈ భాగ్య నక్షత్రము విచిత్రమైన నక్షత్రం. బాప్దాదా పిల్లలైన మిమ్మల్ని ఎప్పుడు చూసినా కలిసినా ప్రతి ఒక్కరి మస్తకంలో నక్షత్రం మెరుస్తూ ఉండటం చూసి హర్షితమవుతారు. నక్షత్రం మెరుస్తూ మెరుస్తూ మెరుపు ఎందుకు తగ్గిపోతుంది? దీనికి కారణం మీ అందరికీ చాలా బాగా తెలుసు. బాప్దాదాకు పిల్లల చార్టు చూసి చిరునవ్వు కూడా వస్తుంది. ఎప్పుడైనా ఎవరినైనా మీ లక్ష్యం ఏమిటి, ఎలా తయారవ్వాలి అని అడిగితే ఎక్కువ మంది నంబర్ 1గా అవ్వాలి, సూర్యవంశీయులుగా అవ్వాలి అని ఒకే జవాబు చెప్తారు. చంద్రవంశీయులైన సీతారాములుగా అవ్వాలి అని అనుకోరు. కానీ సూర్యవంశీ నంబర్ 1గా అవ్వాలి అనే లక్ష్యం ఉన్నప్పుడు ఎలాంటి లక్ష్యమో అలాంటి సూర్యవంశీయుల లక్షణాలు కూడా సదా కనిపించడం అవసరం. పిల్లలకు సూర్యవంశం యొక్క లక్ష్యం ఉంది అనగా సదా విజయులుగా అవ్వాలి అనే లక్ష్యం ఉంది. నంబర్ 1 సూర్యవంశీయుల గుర్తు సదా విజయులు. సూర్యుని కళలు తక్కువ అవ్వడము ఎక్కువ అవ్వడము ఉండదు. ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. కానీ చంద్రవంశీయుల వలె కళలు తగ్గిపోవు. కనుక సదా సూర్యవంశీయుల గుర్తు సదా ఏకరసం, ఒకే విధంగా ఉండడం మరియు సదా విజయులు. చంద్రవంశీయులను క్షత్రియులని అంటారు. క్షత్రియ జీవితంలో ఒకసారి ఓటమి, ఒకసారి గెలుపు ఉంటాయి. ఒకసారి సఫలతామూర్తులుగా, ఒకసారి శ్రమ చేసే మూర్తులుగా ఉంటారు. యుద్ధం చేయడం అనగా శ్రమ చేయడం. చంద్రవంశీయుల కళలు ఏకరసంగా ఉండవు. కనుక లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకోండి. మీరు తండ్రి సమానంగా అవ్వాలి అనే లక్ష్యం ఉంచుకున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ మేము తండ్రి సమానంగా అవ్వాలి అని అంటారు. తండ్రి అయితే సదా సహజంగా విజయీ స్వరూపుడు. ఒకవేళ ఏకర స్థితి లేకుంటే నంబర్ 1గా అవుతారా లేక నంబర్ వార్గా అవుతారా? ఒకటేమో నంబర్ 1, మరొకటి నంబర్ వార్. కనుక
నేను నంబర్ 1లో ఉన్నానా లేక నంబర్ 1 లిస్టులో ఉన్నానా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. నంబర్ 1 అనగా బ్రహ్మ బాబాను అనుసరించడం. బాప్ దాదా సహజ సాధనం చెప్తున్నారు. అనుసరించడంలో శ్రమ తగ్గుతుంది. బ్రహ్మ బాబా యొక్క పాదము అనగా అడుగు. ప్రతి కర్మరూపి అడుగులే వారి పాద గుర్తులు. కనుక పాద గుర్తులపై పాదం వేసి నడవడం సహజం. క్రొత్త మార్గాన్ని వెతికే అవసరం లేదు. పాదంపై పాదము అనగా అడుగుపై అడుగు ఉంచాలి. ఏ కార్యం చేసినా, మనస సంకల్పాలు చేసినా, మాటలు మాట్లాడినా, కర్మలో సంబంధ సంపర్కంలోకి వచ్చినా, ప్రతి కర్మ చేయడానికి ముందు బ్రాహ్మణాత్మనైన నేను చేసే కర్మ బ్రహ్మబాబా సమానంగా ఉందా లేదా అని ఆలోచించండి. బ్రహ్మబాబా సంకల్పం ఎలా ఉండేది? నా సంకల్పం కూడా అలా ఉందా? ప్రతి మాట బ్రహ్మబాబా సమానంగా ఉందా? ఒకవేళ సమానంగా లేకుంటే చేయరాదు, ఆలోచించరాదు, మాట్లాడరాదు, చేయరాదు. బ్రహ్మబాబా అడుగు ఒకటి, పిల్లల అడుగు మరొకటి ఉంటే తండ్రి సమానంగా అవ్వాలి అనే లక్ష్యం, గమ్యం ఏదైతే ఉందో దానిని ఎలా చేరుకోగలరు? ఒకవేళ బ్రహ్మబాబా యొక్క ప్రతి అడుగు సమానంగా వారి అడుగుపై అడుగు వేసి అనుసరిస్తూ ఉంటే స్వయాన్ని సహజ పురుషార్థిగా అనుభవం చేస్తారు. అంతేకాక సదా సంపూర్ణత యొక్క గమ్యాన్ని సమీపంగా అనుభవం చేస్తారు. బ్రహ్మబాబా సమానంగా అవ్వడం అనగా సంపూర్ణత యొక్క గమ్యానికి చేరుకోవడం. బ్రహ్మబాబా వతనంలో పిల్లలైన మీ అందరినీ అవ్యక్త ఫరిస్తాలుగా అవ్వాలి అని ఆహ్వానిస్తున్నారు. బ్రహ్మబాబా యొక్క ఆహ్వాన గీతము లేక మధుర ఆహ్వానపు పిలుపు వినిపించడం లేదా? రండి పిల్లలు, మధురమైన పిల్లలు, త్వరగా రండి అనే పాట లేక పిలుపు వినిపించడం లేదా? బ్రహ్మబాబా యొక్క ఆహ్వానాన్ని వినండి, గ్రహించండి. బ్రహ్మబాబా కూడా ఇదే చెప్తున్నారు. పిల్లలు 99వ సంవత్సరం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అంటే బాబా ఈ మురళి 1998లో తెలియజేశారు. 99 గురించి ఆలోచిస్తున్నారు పిల్లలు అని చెప్తున్నారు. ఏమవుతుంది? ఇది అవుతుందా? ఇది అవుతుందా? ఇది అవుతుందా? అవ్వదా? ఇది జరుగుతుందా? ఇలాంటి ఆలోచనలో చాలా సమయం ఉంటున్నారు. ఇదైతే జరగదు కదా! ఒకసారి జరుగుతుంది అని ఆలోచిస్తారు, ఒకసారి జరగదు అని ఆలోచిస్తారు. ఇది జరుగుతుంది, జరుగుతుంది అనే పాట పాడుతూ ఉంటారు. కానీ తమ ఫరిస్తా స్థితిలో, సంపన్న సంపూర్ణ స్థితిలో తీవ్ర వేగంతో ముందుకు వెళ్ళే శ్రేష్ఠ సంకల్పాలు మాత్రం తక్కువగా చేస్తున్నారు. అవుతుందా? ఏమవుతుంది? ఇలాంటి పాటలు ఎక్కువగా పాడుతున్నారు. తండ్రి అంటున్నారు, ఏమైనా జరగని కానీ మీ లక్ష్యం ఏమిటి? ఏదైతే జరుగుతుందో అది చూసే లేక వినే లక్ష్యం ఉందా? లేక బ్రహ్మబాబా సమానంగా ఫరిస్తాగా అయ్యే లక్ష్యం ఉందా? దాని ఏర్పాట్లు చేసుకున్నారా? ప్రకృతి ఎలాంటి రంగు రూపం చూపించినా, అంటే ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చినా మీరు ఫరిస్తాగా అయ్యి తండ్రి సమానంగా అవ్యక్త రూపధారులుగా అయ్యి ప్రకృతి యొక్క ప్రతి దృశ్యాన్ని చూడటానికి తయారుగా ఉన్నారా? ప్రకృతి అలజడి యొక్క ప్రభావం నుండి ముక్తులయ్యి ఫరిస్తాలుగా అయ్యారా? మీ స్థితిని తయారు చేసుకోవడంలో నిమగ్నమై ఉన్నారా? లేక ఏమవుతుంది అనే ఆలోచనలలోనే మునిగి ఉన్నారా? ఏదైనా పరిస్థితి ఎదురుగా వచ్చినప్పుడు ప్రకృతి పతులైన మీరు మీ ప్రకృతి పతి యొక్క సీట్పై సెట్ అవుతారా? లేక అప్సెట్ అవుతారా? ఇదేమైపోయింది, ఇది జరిగింది, ఈ దృశ్యాల సమాచారంలోనే బిజీగా ఉంటారా? లేక సంపన్నత స్థితిలో స్థితమై ఎలాంటి ప్రకృతి అలజడినైనా వెళ్ళిపోయే మేఘాల వలె అనుభవం చేస్తారా? బ్రహ్మబాబా కూడా పిల్లలను అడుగుతున్నారు అని శివబాబా చెప్తున్నారు. నా సమానంగా సదాకాలం కొరకు ఫరిస్తాలుగా అయ్యారా? ఎందుకంటే పిల్లలైన మీరు వ్యక్తంలో ఉంటూ అవ్యక్తంగా తయారవ్వాలి. పిల్లలు అంటారు, బాబా అయితే అవ్యక్తంగా అయిపోయారు, మమ్మల్ని కూడా అలా అవ్యక్తంగా తయారు చేయాలి కదా. మరి బ్రహ్మబాబా అంటారు, తండ్రి ఏదైతే విశ్వ కళ్యాణ బాధ్యత కిరీటాన్ని ధరింపచేశారో
ఆ కార్యాన్ని ఇక్కడ మీరు సంపన్నం చేసేసారా? విశ్వ కళ్యాణకారిగా అయ్యారా? విశ్వ కళ్యాణం సంపన్నమైందా? పిల్లలకు విశ్వ కళ్యాణ కార్యాన్ని ఇచ్చి బంధన ముక్తంగా అయ్యి సేవ యొక్క వేగాన్ని తీవ్రం చేయించడంలో నిమిత్తంగా అయ్యేందుకే బ్రహ్మబాబా అవ్యక్తంగా అయ్యారు. దీని ప్రత్యక్ష స్వరూపాన్ని మీరు నలువైపులా చూస్తున్నారు. పైన నుండి మనసా సేవ చేస్తే వచ్చినటువంటి వారిని దేశంలో కానీ విదేశంలో కానీ అవ్యక్త బ్రహ్మ ద్వారా వేగం తీవ్రమైంది మరియు అవ్వాల్సిందే. సేవలో తీవ్ర గతికి నిమిత్త ఆధారంగా బ్రహ్మ బాబాయే అవ్వాల్సి ఉంది. కనుక రాజ్య అధికారిగా ఒక్క బ్రహ్మ బాబా మాత్రమే అవ్వరు. వారితో పాటు పిల్లలు కూడా రాజ్య అధికారాన్ని తీసుకోవాలి. అందుకే సాకారంలో నిమిత్తంగా సాకార రూపధారి పిల్లలైన మిమ్మల్ని తయారు చేశారు. కానీ అంతిమంలో పిల్లలైన మీరందరూ వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫరిస్తాలుగా అయ్యి విశ్వ కళ్యాణ సేవ యొక్క వేగాన్ని తీవ్రం చేసి సమాప్తం చేయాలి. అంతేకాక మీరు సంపన్నంగా అవ్వాలి మరియు ఇతరులను తయారు చేయాలి. బ్రహ్మబాబా అంటున్నారు 1999లో సమాప్తం చేయాలా? ఒకసారి చప్పట్లు మ్రోగిస్తే చాలు, ప్రకృతి అయితే తయారుగా ఉంది. మరి మీరు ఫరిస్తా సమానంగా డబల్ లైట్గా అయిపోయారా? తక్కువలో తక్కువ 108 మంది ఇలాంటి సదా విజయులుగా అయ్యారా? ఏ ప్రకారమైనటువంటి వ్యర్థము నెగిటివ్ సంకల్పాలు మాటలు కర్మలు అనగా సర్వుల సంబంధ సంపర్కంలో పాస్ అయ్యారా? వ్యర్థము లేక నెగిటివ్ ఈ బరువు సదాకాలానికి డబల్ లైట్ ఫరిస్తాగా తయారు అవ్వనివ్వదు. కనుకనే బ్రహ్మబాబా అడుగుతున్నారు, ఈ బరువుల నుండి తేలికగా ఫరిస్తాగా అయ్యారా? సదా అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి, అప్పుడప్పుడు కాదు. తక్కువలో తక్కువ 108 మంది సదా ఫరిస్తా జీవితాన్ని అనుభవం చేసినప్పుడే బ్రహ్మబాబా సమానంగా అయ్యారు అని అంటారు. కనుక బాబా అడుగుతూ ఉన్నారు, చప్పట్లు కొట్టేదా లేక 2000లో చప్పట్లు కొట్టేదా? 2001లో చప్పట్లు కొట్టేదా? ఎప్పుడు కొట్టాలి? చప్పట్లు కొడితే అప్పుడు తయారైపోతాంలే అని ఏమైనా ఆలోచిస్తున్నారా? చప్పట్లు మ్రోగినప్పుడు ఆ సమయంలో తయారవుతాము అని ఆలోచిస్తున్నారా? ఏమవుతుంది? చప్పట్లు కొట్టాలా? చెప్పండి. తయారుగా ఉన్నారా? పరీక్ష తీసుకోవాలా? అలా ఊరికి అంగీకరించము, పరీక్ష తీసుకుంటాము. టీచర్లు చెప్పండి, పరీక్ష తీసుకోవాలా? అన్నీ వదిలేయాల్సి వస్తుంది. మధువనం వారు మధువనాన్ని వదిలేయాల్సి వస్తుంది. జ్ఞాన సరోవరం వారు జ్ఞాన సరోవరాన్ని, సెంటర్లలో ఉన్నవారు సెంటర్లను, విదేశం వారు విదేశాన్ని అన్నీ వదిలేయాల్సి వస్తుంది. మరి ఎవరు రెడీగా ఉన్నారా? ఒకవేళ ఎవరు రెడీగా ఉంటే ఒక చేతితో చప్పట్లు కొట్టండి. ఎవరు రెడీగా ఉన్నారా? పరీక్ష తీసుకునేదా? రేపు అనౌన్స్మెంట్ చేసేదా? అక్కడికి వెళ్ళి వదిలేస్తాము, అక్కడికి వెళ్ళి కొద్దిగా సరి చేసుకొని వస్తాము అని కూడా అనరాదు. ఎక్కడ ఉన్నాను అక్కడే ఉన్నాను, ఇలా ఎవరు రెడీగా ఉండాలి. మీ ఆఫీస్ కూడా లేదు, మంచం కూడా లేదు, గది కూడా లేదు, బీరువా కూడా లేదు, కొద్దిగా పని ఉంది కదా, 2 రోజుల్లో చేసుకొని వస్తాను అని కూడా అనరాదు. ఆజ్ఞ అంటే ఆజ్ఞయే. ఇప్పుడు ఆలోచించుకొని సరే అని చెప్పండి. లేకుంటే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళరాదు అని రేపు ఆర్డర్ వెలువడుతుంది. ఆర్డర్ చేయమంటారా? తయారుగా ఉన్నారా? ఇంత ధైర్యంతో అలాగే అని చెప్పడం లేదు. ఒక రోజైనా లభిస్తే బాగుంటుంది అని కొద్దిగా ఆలోచిస్తున్నారు. నేను లేకుండా ఆ పని జరగదు కదా, నేను వెళ్ళాలి కదా, నేను చూడాలి కదా, ఇదైతే జరగదు కదా అని వ్యర్థ సంకల్పాలు కూడా చేయకండి. బ్రహ్మబాబా అవ్యక్త వతనానికి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు నేను ఇక్కడ లేకుంటే ఏమవుతుంది, నడుస్తుందా లేక నడవదా అని ఏమైనా ఆలోచించారా? ఒక డైరెక్షన్ అయినా ఇచ్చి వెళ్తాను అని డైరెక్షన్ ఇచ్చారా? తన సంపన్న స్థితి ద్వారా డైరెక్షన్ ఇచ్చారు, నోటి ద్వారా కాదు. ఇలా మీరు కూడా తయారుగా ఉన్నారా? వదిలేయండి అనే ఆర్డర్ లభిస్తూనే వదిలేయాలి. మరి అలజడి చేయించేదా? ఇలా చెయ్యండి లేదా చెయ్యాలి అని ప్రకృతికి కానీ దేనికైనా సైన్స్ వారికి కానీ చెప్పేస్తాను. మిమ్మల్ని అడిగి ఆర్డర్ చెయ్యము, డేట్ కూడా ఫిక్స్ చెయ్యము. వచ్చేయండి అని అకస్మాత్తుగా ఆజ్ఞాపిస్తాం.
అంతే. ఇలాంటి వారినే డబల్ లైట్ ఫరిస్తా అని అంటారు. ఆజ్ఞ లభించిన వెంటనే వెళ్ళిపోవాలి. ఉదాహరణకు మృత్యువు యొక్క ఆజ్ఞ లభించినప్పుడు సెంటర్ చూడండి, బీరువా చూడండి, జిజ్ఞాసులను చూడండి, స్థానాన్ని చూడండి అని ఏమైనా ఆలోచిస్తారా? ఈ రోజుల్లో స్థానం విషయంలో నాది నాది అనే గొడవ ఎక్కువైపోయింది. నా స్థానము అని అంటున్నారు. విశ్వ కళ్యాణకారులకు హద్దు స్థానం ఏదైనా ఉంటుందా? ఇదంతా వదిలేయాల్సి వస్తుంది. ఇది కూడా దేహాభిమానం. దేహభావము అనేది తేలికైనది, కానీ దేహాభిమానం చాలా సూక్ష్మమైనది. నాది నాది అనే దానినే దేహాభిమానము అని అంటారు. ఎక్కడైతే నాది అనేది ఉంటుందో అక్కడ అభిమానం తప్పకుండా ఉంటుంది. మీ విశేషత గురించి అనగా ఇది నా విశేషత, నా గుణము, నా సేవ, ఇలా నావి అనేవన్నీ ప్రభు ప్రసాదము, నావి కాదు. ప్రసాదాన్ని నాది అని అనుకోవడం దేహ అభిమానం. ఈ అభిమానాన్ని వదిలేయడమే సంపన్నంగా అవ్వడం కనుక ఫరిస్తా అనగా దేహాభిమానం ఉండరాదు, దేహభావము ఉండరాదు, భిన్న భిన్న నావి అనే సంబంధాలు ఉండరాదు. ఫరిస్తా అనగా హద్దు సంబంధము సమాప్తం. కనుక ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటారు? బ్రహ్మబాబా యొక్క పిలుపును అటెన్షన్తో వినండి, ఆహ్వానిస్తూ ఉన్నారు. తండ్రి అంటున్నారు, సమాప్తి యొక్క డంకాను మ్రోగించడం అయితే చాలా సహజం. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మ్రోగించవచ్చు. కానీ తక్కువలో తక్కువ అంటే సత్యుగ ఆదిలో వచ్చే 9 లక్షలైనా ఎవరు రెడీగా ఉండాలి కదా. నంబర్ 1గా కొద్ది మంది అవుతారు, మిగిలిన వారు నంబర్ వారుగా ఉంటారు. తక్కువలో తక్కువ నంబర్ 1లో వచ్చే 108 మంది, రెండవ నంబర్లో వచ్చే 16,000 మంది, మూడవ నంబర్లో వచ్చే 9 లక్షల మంది అయినా తయారవ్వాలి కదా. రాజధాని అయితే తయారవ్వాలి. ఇప్పుడు బాప్దాదా రిజల్ట్ చూశారు. వర్తమాన సమయంలో మాయ యొక్క స్వరూపం నెగిటివ్ మరియు వ్యర్థ సంకల్పం, ఈ రెండింటి రూపం ఎక్కువ మందిలో ఉంది. విశ్వ కళ్యాణకారి స్థితి అంటే సదా అనంతమైన బేహద్దు వృత్తి, బేహద్దు దృష్టి, బేహద్దు స్థితిలో ఉండాలి. వృత్తి, దృష్టి, స్థితి అంతా బేహద్దుగా అనంతంగా ఉండాలి. వృత్తిలో కొద్దిగా కూడా ఈ ఆత్మ పట్ల నెగిటివ్ లేక వ్యర్థ భావన ఉండరాదు. నెగిటివ్ విషయాన్ని పరివర్తన చేయించడం అనేది వేరే విషయం. కానీ ఎవరైతే స్వయం నెగిటివ్ వృత్తి కలవారిగా ఉంటారో వారు ఇతరుల నెగిటివ్ను కూడా పాజిటివ్లోకి మార్చలేరు. కనుక నా వృత్తి, దృష్టి సర్వుల పట్ల సదా బేహద్గా మరియు కళ్యాణకారిగా ఉందా అని ప్రతి ఒక్కరూ తమ సూక్ష్మ చెకింగ్ చేసుకోవాలి. కొద్దిగా కూడా కళ్యాణ భావనకు బదులు హద్దు భావన, హద్దు సంకల్పాలు, మాటలు సూక్ష్మంలో కూడా ఇమిడిపోయి లేవు కదా అని చూసుకోవాలి. సూక్ష్మంలో ఇమిడిపోయి ఉంటే దాని గుర్తు సమయం వచ్చినప్పుడు లేక సమస్య వచ్చినప్పుడు ఆ సూక్ష్మంగా ఉండే విషయాలు స్థూల రూపంలోకి అనగా బయటకు వచ్చేస్తాయి. సదా బాగానే ఉంటారు, కానీ సమయం వచ్చినప్పుడు అవి ప్రత్యక్షమైపోతాయి. తర్వాత వీరు ఇలాంటి వారు, ఈ విషయం ఇలాంటిది, ఈ వ్యక్తి ఇలాంటి వాడు అని ఆలోచిస్తారు. వ్యక్తులు అలాంటి వారే, కానీ నా స్థితి శుభ భావన, బేహద్దు భావన కలిగి ఉందా లేదా? మీ పొరపాటును చెక్ చేసుకోండి. అర్థమైందా? విషయాలను చూడకండి, స్వయాన్ని చూసుకోండి. ఈ 99వ సంవత్సరంలో ఏదైతే బ్రహ్మబాబా అడుగు ఉందో అలా బ్రహ్మబాబా సమానంగా నా ప్రతి అడుగు ఉండాలి అనే ఒకే ఒక తపన ఉంచుకోండి. బ్రహ్మబాబాపై అందరికీ ప్రేమ ఉంది కదా, కనుక ప్రియమైన వారిని అనుసరించడం జరుగుతుంది. తండ్రి సమానంగా అవ్వాల్సిందే, సరేనా? 99లో అందరూ తయారైపోతారా? 1 సంవత్సరం సమయం ఉంది, ఇది జరిగింది ఇది జరిగింది అని ఆలోచించకండి. ఇదైతే జరగాల్సిందే, ఇది జరగాల్సిందే అని ముందే మీకు తెలుసు. కానీ తండ్రి సమానంగా ఫరిస్తాగా అవ్వాల్సిందే ఏం జరిగినా. అర్థమైందా? చేయాలి కదా, చేయగలరా? 1 సంవత్సరంలో తయారవుతారా లేక 6 నెలలలో తయారైపోతారా? మీరు సంపన్నంగా అవ్వాలి అని బ్రహ్మబాబా కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. అంతేకాక ప్రకృతి కూడా ఎదురు చూస్తూ ఉంది. 6 నెలలలో ఎవరు రెడీగా అవ్వండి. భలే 6 నెలలలో అవ్వకపోయినా 1 సంవత్సరంలోనైనా అవ్వండి.
అలజడిలోకి రాకండి, అచంచలంగా అవ్వండి. ఏది ఏమైనా తండ్రి సమానంగా అవ్వాల్సిందనే లక్ష్యాన్ని వదిలిపెట్టకండి. ఎవరైనా బ్రాహ్మణులు కదిలించినా, విఘ్నంగా అయి ఎదురుగా వచ్చినా, మేము మాత్రం సమానంగా బాబా సమానంగా అవ్వాల్సిందే అని భావించాలి. ఈ సలహా నచ్చిందా? బాప్దాదా అందరితో చేతులెత్తించారు మరియు అందరి వీడియో ఫోటో తీయించారు. ఈ ఫోటో అందరికీ పంపిస్తాము. ఈ వీడియోలో ఎవరైనా మిస్ కూడా అవ్వవచ్చు, కానీ వతనం యొక్క వీడియోలో అయితే ఎవ్వరూ మిస్ అవ్వలేరు. మంచిది తండ్రి అంటున్నారు, ఒక్క సెకండ్లో ఇప్పుడు అందరూ విదేహీగా అవ్వగలరా? ఇప్పుడు ఒక్క సెకండ్లో విదేహీ స్థితిలో స్థితమైపోండి. బాబా డ్రిల్ చేయించారు. మంచిది, ఇప్పుడు దేహంలోకి వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ విదేహీగా అయిపోండి. శరీరం వదిలేసి పైకి వెళ్ళిపోండి, నిరాకారి రూపంలో లేదా ఫరిస్తా రూపంలో. ఇలా పూర్తి రోజు అంతటిలో మధ్య మధ్యలో ఒక్క సెకండ్ లభించిన మాటి మాటికి అభ్యాసం చేస్తూ ఉండండి. మంచిది. సర్వశ్రేష్ఠ బ్రాహ్మణాత్మలకు సదా బ్రహ్మ బాబా అడుగుపై అడుగు ఉంచి ఫాలో ఫాదర్ చేసే ఆజ్ఞాకారి పిల్లలకు సదా బ్రహ్మ బాబా సమానంగా ఫరిస్తా స్థితిలో స్థితమై ఉండే సమీపాత్మలకు సదా ప్రకృతి పతులుగా ఈ ప్రకృతి యొక్క ప్రతి దృశ్యాన్ని సాక్షిగా చూసే అచల్ అడోలాత్మలకు సదా బేహద్ వృత్తి మరియు దృష్టి కలిగి ఉండే భాగ్యశాలి పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఎవరైతే దేశ విదేశాలలో వింటున్నారో ఆ పిల్లలకు కూడా విశేషమైన ప్రియ స్మృతులు. వరదానము: అవినాశి ప్రాప్తుల యొక్క స్మృతి గుర్తు చేసుకోవడం ద్వారా తమ శ్రేష్ఠ భాగ్యం యొక్క సంతోషంలో ఉండే ఇచ్ఛా మాత్రం అవిద్యాభవ. ఎవరి తండ్రే స్వయం భాగ్య విధాతగా ఉన్నారో వారి భాగ్యం ఎలా ఉంటుంది? భాగ్యము మా జన్మసిద్ధ అధికారము అనే సంతోషంలోనే సదా ఉండండి. వాహ్న శ్రేష్ఠ భాగ్యం మరియు భాగ్య విధాత తండ్రి అనే పాట పాడుతూ సంతోషంలో ఎగురుతూ ఉండండి. ఎలాంటి ఖజానా లభించింది అంటే అది అనేక జన్మలు నా తోడుగా ఉంటుంది. ఎవ్వరూ లాక్కోలేరు, ఎవ్వరూ దోచుకోలేరు. ఎంత గొప్ప భాగ్యం అంటే అందులో ఇక ఏ కోరిక ఉండదు, అన్నీ ఉన్నాయి. మానసిక సంతోషం లభించింది అంటే సర్వ ప్రాప్తులు లభించినట్లే. అప్రాప్తి వస్తువు ఏది లేనే లేదు కనుక ఇచ్ఛా మాత్రం అవిద్యగా అయిపోయారు, అనగా కోరిక అంటే ఏమిటో తెలియని వారిగా అయిపోయారు. స్లోగన్: వికర్మలు చేసే సమయం గడిచిపోయింది. ఇప్పుడు వ్యర్థ సంకల్పాలు మాటలు కూడా చాలా మోసం చేస్తాయి. సూచన: ఈరోజు నెలలో 3వ ఆదివారం, అంతర్రాష్ట్రీయ యోగ దినోత్సవం. బ్రహ్మవత్సలందరూ సంఘటిత రూపంలో సాయంకాలం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేషంగా తమ నిరాకారి స్వరూపంలో స్థితమై పరంధామం ఇంటి యొక్క అనంతమైన శాంతి, ప్రేమ, పవిత్రతల అనుభవం చేయండి. మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేసి బీజరూప స్థితిని అనుభవం చేయండి. అవ్యక్త ఇషారా: సర్వప్రాప్తి సంపన్నులై చింతలేని నిశ్చింత చక్రవర్తులుగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. అందరికంటే అన్నింటికంటే పెద్ద చక్రవర్తి అనగా నిశ్చింత చక్రవర్తి. అన్నిటికంటే పెద్ద రాజ్యము చింతలే లేనటువంటి నిశ్చింత రాజ్యం. నిశ్చింత రాజ్య అధికారి ముందు ఈ విశ్వ రాజ్యం ఎందుకు పనికిరాదు. ఈ నిశ్చింత రాజ్య అధికారం అతి శ్రేష్టము మరియు సుఖమయమైనది. అచ్చట చింతే లేదు. సదా ఈ ఆత్మిక నశాలో ఉండండి. నేను చింత లేనటువంటి నిశ్చింత రాజ్యానికి అధికారిని. ఈ సింహాసనం వదిలి క్రిందకు రాకండి. ఓం శాంతి.